జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా 1783 నూతన ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని పెద్దపల్లి డిఆర్డీఓ ఉప్పాల శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 5975 పెన్షన్లుండగా కొత్త వాటితో కలిపి 7758 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. ఇక నెలలో నూతనంగా మంజూరు అయిన వారిలో కొంతమందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు పెన్షన్ రాలేదని ఆందోళన చెందొద్దని తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా కొత్తగా 25,801 ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని అందులో 2018 మందికి పెన్షన్ డబ్బుల ఖాతాల్లో జమ కానున్నట్లుగా గుర్తించినట్టు వెల్లడించారు. ఇక పెన్షన్ డబ్బులు రాని వారి వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పంపించామన్నారు. పెన్షన్దారులు తమ యొక్క బ్యాంకు ఖాతా వివరాలను సరిగా నమోదు చేసుకోకపోవడం ద్వారా డబ్బులు జమ అవ్వలేదన్నారు. బ్యాంకు ఖాతాతో పాటు ఆధార్ వివరాలను బ్యాంకుకు లింకు చేసుకోవాలని సూచించారు. పెన్షన్ మంజూరు అయ్యి డబ్బులు ఖాతాలో జమ కాని వారు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి బ్యాంకు ఖాతాలను అప్డేట్ చేసుకోవాలని కోరారు. పెన్షన్ కార్డు వచ్చిన ప్రతి పెన్షన్దారుడికి డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జయశీల, ఎంపీఓ రమేష్, ఎంపీఎం రవి తదితరులు పాల్గొన్నారు. ఆసరా పెన్షన్స్ 25,801 శాంక్షన్ కావడం జరిగింది. వివిధ క్యాట్లో ఏంటంటే మీ సేవ ద్వారా అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, లేదా ఆసరా సైట్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కొందరి అంటే 2018 మంది జిల్లాలో పెన్షన్ అమౌంట్ అకౌంట్లో పడనట్టు తెలిసింది. దానికి ఎవరెవరి పడలేదని డాటా తెప్పించడం జరిగింది. అది మండల్స్ కానీ గ్రామాల స్థాయికి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ ఇన్వాలిడ్ అకౌంట్ నెంబర్లు వేయడం కానీ, లేదా ఆధార్ సీడింగ్ కాకపోవడం కానీ, లేకపోతే ఆధార్ ఇన్వాలిడేషన్ కానీ, ఈ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఆల్రెడీ గ్రామ సెక్రటరీస్కి లిస్ట్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ ఏంటంటే ఆధార్ లింక్ కానీ అన్నీ ఆధార్ లింక్ చేయించుకోవాలి అకౌంట్కి. అలాగే అకౌంట్ కూడా ఇన్వాలిడ్ అకౌంట్ నెంబర్స్ కానీ ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి కొత్త అకౌంట్ అదే అకౌంట్ అయితే అదే అకౌంట్ లేదా కొత్త అకౌంట్ నెంబర్ తెచ్చి కన్సర్న్డ్ సెక్రటరీకి పాస్బుక్ ఇస్తే దాన్ని మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. యథావిధిగా వాళ్ళకు పెన్షన్స్ వస్తాయి.